89లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం. శాసనసభ్యుడిగా గెలిచాం. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ఉన్నాం. కానీ ఈ భాషని రాజకీయాల్లో వాడినటువంటి వ్యక్తులు ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలా. ఎవరన్నా చూశారేమో నాకు తెలియదు. అంత భయంకరమైన అసభ్యకరమైన భాషని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించడం మమ్మల్ని బాగా కలిచివేసింది. మమ్మల్నే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తికైనా, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికైనా సరే ఈ అసభ్య పదజాలం విన్న తరువాత బాధ కలగక మానదని మనం చేస్తాం. సహజంగా మనం 2 పూటలు తింటాం, కొంతమంది 3 పూటలు తింటారు. పొద్దున ఇడ్లీలు, చపాతీలు, ఏదో రకరకాల వంటలు తింటాం, మధ్యాహ్నం కూరలు అవి ఇవి తింటాం. కానీ మరి ఇలాంటి ఆహారం తినేవాళ్ళు మాట్లాడేటటువంటి భాష కాదది. వేరే పదార్థం ఏదో తింటున్నారన్నమాట. వేరే పదార్థం తినేవాళ్లకు మాత్రమే ఇలాంటి భాష బహిరంగంగా మాట్లాడే ధోరణి వస్తున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. వీళ్ళ అన్నగారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాట్లాడారు. వీళ్ళు తింటున్నది అన్నమా, మరేదైనా పదార్థమా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏమి తింటున్నారో సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇదే భాష, ఇదే పదజాలం, ఇవే మాటలు నీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా ఒక శాసనసభ్యుడు అని ఉన్నట్లయితే ఏం జరుగుండేది? ఎన్ని కేసులు పెట్టేవారు? ఎంత గందరగోళం చేసేవారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల నుంచి గెలిచి వచ్చినటువంటి నాయకుడి మీద నీ శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే విని ఊరుకున్నావు అంటే నీ మనస్తత్వం ఏమిటని అడుగుతాను.